హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను మష్రూమ్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మరి ఎలా చేయాలో చూపెడతాను, చూద్దామా రండి. మష్రూమ్స్ తీసుకున్నానండి. నేను మష్రూమ్ని శుభ్రపరచుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 టమోటాలు వేసుకున్నాను, ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. తర్వాత ఒక 6 జీడిపప్పులు వేసుకుంటున్నానండి. తర్వాత చెక్క లవంగాలు వేస్తున్నాను, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టీ స్పూన్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూను నెయ్యి వేస్తున్నానండి. ఈ నేతిలో ఈ మష్రూమ్స్ని ఒక అరసెకండ్ పాటు వేయించుకుంటున్నాను లైట్గా. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఇంకొక టీ స్పూను నెయ్యి వేసాను. హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులో జీలకర్ర ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇవి వేయించుకుంటున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. దీనంతా బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాం. కొన్ని నీళ్ళు కూడా నేను యాడ్ చేస్తున్నానండి. దీన్ని 1 నిమిషం పాటు ఉడికించుకున్నాము. సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసాను. ఈ మిశ్రమాన్ని అంతా 1 నిమిషం పాటు ఉడికించుకున్నాము. 1 నిమిషం అయిందండి. తర్వాత మష్రూమ్స్ వేస్తున్నాను. ఈ మష్రూమ్స్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మష్రూమ్ త్వరగా కూడా ఉడికిపోతాయి. ఒక 1/2 నిమిషం పాటు ఉడికించుకున్నాను. ఇప్పుడు 2 కోడిగుడ్లు కొట్టి వేస్తున్నాను ఇందులో నేను. ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మష్రూమ్ ఎగ్ రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ 2 నేను ఎగ్స్ వేసుకున్నాను. దీన్నంతా బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. దీన్నంతా కలుపుకున్నాము. కసూరి మెంతి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కరివేపాకును వేస్తున్నాను. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ కర్రీకి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.